అరే మామ ఇప్పుడే శ్రీరాములో ప్రీమియర్ షో కంప్లీట్ అయింది. హే బలవన్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. పూర్తి రివ్యూలోకి వెళ్లే ముందు మన ఆడియన్స్ కి ఒక విజ్ఞప్తి. మామ మన ఛానల్ లో ప్రతి సినిమా గురించి జెన్యూన్ గా మాట్లాడుతూ ఉంటాం, జెన్యూన్ రివ్యూస్ చెప్తూ ఉంటాం. సో మా జెన్యూన్ రివ్యూస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సినిమా అంత బాగుండడానికి కారణం ఏంటంటే రైటింగ్ మామ. ఈ సినిమాని చాలా చాలా బాగా రాసుకున్నాడు. మామూలుగా చెప్పాలంటే ఈ సినిమాకి 60 వర్కింగ్ డేస్, కానీ సగం డేస్ లోనే సినిమా కంప్లీట్ అయిపోయింది. సినిమా ఎక్కడా రష్డ్ గా అనిపించదు, ఎందుకంటే స్క్రిప్ట్ అంత బాగుంది కాబట్టి, అంత కుదిరింది కాబట్టి నీకు సినిమా అంత బాగా వచ్చింది. ఫస్ట్ సినిమా డైరెక్టర్ లో ఎక్కడ అనిపించాడు రా. డైరెక్టర్ పేరు గోపి, చాలా మంచి భవిష్యత్తు ఉన్న డైరెక్టర్. మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఫంక్షన్ లో చూసాం, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వంశీ నందిపాటి తన నెక్స్ట్ సినిమా కూడా చెక్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాడు? సినిమాకి హైప్ పెంచడానికి ఇచ్చాడేమో, ఇది కూడా ప్రమోషన్ లో ఒక భాగమేమో అనుకున్నాను. కాదు కాదు, అది తప్పు అని ప్రూవ్ అయింది. మంచి కాన్సెప్ట్ మామ. ఇంత మంచి కాన్సెప్ట్ రాసి చూపించాక, తీసి చూపించాక ఎందుకు ఇవ్వకుండా ఉంటారు చెప్పు మామ. అయినా వీళ్ళ సినిమా కూడా చాలా యూనిక్ గా ప్రమోట్ చేశారు. కాన్సెప్ట్ అది చెప్పకుండానే ఒక దాంట్లో ఉన్న మ్యాటర్ ని హైట్ చేస్తూ వెళ్ళేది. ఒక యూనిక్ కాన్సెప్ట్ ప్రమోషన్స్ నాకు అది బాగా అనిపించింది. అరే ఇంతకీ ఆ బిజినెస్ ఏంట్రా? ఎందుకురా నీకు అంత అంత క్యూరియాసిటీ తాగలేకపోతున్నావు? రేపు ఎలాగే వెళ్తున్నావు కదా, రేపు చూడు ఆ బిజినెస్ ఏంటో, దాని అనుకున్న కథ ఏంటో నీకు క్లారిటీగా అర్థం అవుద్ది. మనం ఎందుకు నువ్వు అన్నావు చూసా ప్రమోషన్స్ గురించి, ఆ ప్రమోషన్స్ ఈ సినిమాకి హెల్ప్ అయినాయి. వాళ్ళంతలా బిజినెస్ 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 అని ప్రమోట్ చేశారు కదా. నేను అనుకున్నాను అదేమైనా తేడా కొడుతుందేమో అని. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా భయపడ్డాను. నిజం చెప్తున్నామా, ఫస్ట్ హాఫ్ చూసాక రివ్యూ ఇవ్వాలంటే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఎంచుకున్న లైన్ అలాంటిది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి, సినిమా కంప్లీట్ చేసేసరికి అర్థమైంది మనోడు మంచి లైన్ పట్టుకున్నాడు. ఎక్కడ బార్డర్ క్రాస్ చేయకుండా బాగా ప్రెజెంట్ చేశాడు. వంశీ నందిపాటి ప్రమోషనల్ స్ట్రాటజీ అయితే ఈ సినిమాకి 100% హెల్ప్ అయింది. అలా గనక ప్రమోట్ చేయకపోయి ఉంటే ఇది మంచి సినిమాగానే ఉండేది, కానీ ఇంత మంచి రెస్పాన్స్ వచ్చేది కాదు. అదేంటి మంచి రెస్పాన్స్ అనేస్తున్నావు అని అనుకోకండి. ఖచ్చితంగా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అడ్వాన్స్ గా చెప్తున్నాను. వాళ్ళు కూడా అందుకే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంటికి యాక్టర్స్ సంగతి ఏంటి మామ? ఎలాగో సుహాస్ ఎలాగో ఏ రోల్ అయినా సరే న్యాయం చేసేస్తాడు. ఇంకా మిగతా వాళ్ళ సంగతి చెప్పు నాకు. జనరల్ గా 4 పిల్లర్స్ అంటారు, కానీ ఈ సినిమాలో చాలా పిల్లర్స్ ఉన్నాయి. ఫస్ట్ సుహాస్ గురించి చెప్పాలి. కృష్ణ క్యారెక్టర్ కి న్యాయం చేశాడు. అండ్ సుహాస్ ఒక్కడే కాదు, ప్రతి పాత్ర న్యాయం చేసిందని చెప్పాలి. ఎక్స్పెషల్లీ సుదర్శన్ అండ్ నరేష్ గారు వీళ్ళిద్దరూ షోని స్టీల్ చేశారని చెప్పాలి. అండ్ యాంకర్ శ్రవంతి డెబ్యూ కూడా అదిరిపోయింది. చాలా మంచి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కి న్యాయం చేసిందని చెప్పాలి. ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుద్ది, పోస్ట్ ఇంటర్వెల్ 20 minutes వరకు. ఈ 40 minutes హిలేరియస్ ఎపిసోడ్ ఉంటది. థియేటర్ మొత్తం నవ్వులు పువ్వులు పూయిస్తుంది. ఆ ట్రాక్ లో నరేష్ గారు గాని, సుదర్శన్ గాని, సుహాస్ గాని, శివాని కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. శ్రవంతి కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఆ ట్రాక్ లో ఇన్వాల్వ్ అయిన ఆర్టిస్టులు అందరూ బాగా పర్ఫామ్ చేశారు. అజయ్ ఘోష్ కూడా మంచి క్యారెక్టర్ పడింది. టిపికల్ రోలే అది, బట్ ఆయన చేసిన యాక్టింగ్ కూడా బానే ఉంది. అండ్ హర్షవర్ధన్ కూడా మంచి రోల్ పడింది. ఈ సినిమాలో ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ ఉన్నారు, ఆయన గురించి నేను చెప్పను. ఆయన ఈ సినిమాలో చాలా కీ రోల్, ఆయన చుట్టూనే తిరుగుతుంది సినిమా. అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఆయన ఎవరో. అది నేను చెప్పదలుచుకోవట్లేదు, మూవీ టీం కూడా రివీల్ చేయలేదు కాబట్టి ఆ క్యారెక్టర్ ని. మ్యూజిక్ సంగతి ఏంటి మామ? అసలే మన వివేక్ సాగర్ అని తెలిసింది నాకు. ఈ సినిమాకి ఉన్న ప్లస్ లో బిగ్గెస్ట్ ప్లస్ మ్యూజిక్ మామ. సినిమా టోన్ ని క్యారీ చేసుకుంటూ వివేక్ సాగర్ మార్క్ చూపించాడు. పాటలు బానే ఉంటాయి, కానీ బీజిఎం ఈ సినిమాకి సోల్ అని చెప్పాలి మామ. వివేక్ సాగర్ అదరగొట్టేశాడు. ప్రొడక్షన్ వాల్యూ సంగతి ఏంట్రా మామ? ఇందాక ఆల్రెడీ చెప్పాను, డైరెక్టర్ చాలా ప్లాన్ మీద ఉన్నాడు. అండ్ ప్రొడక్షన్ టీం కూడా డైరెక్టర్ కి చాలా కోఆపరేట్ చేశారు. మీకు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆ సినిమాకి తగ్గట్టే ఉంటాయి ప్రొడక్షన్ వాల్యూస్. అండ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, వాళ్ళ ప్రమోషనల్ స్ట్రాటజీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ గా ఇంకా అయితే నువ్వు చెప్పాల్సిందంతా మంచి వైబ్ లో చెప్పేసావు కాబట్టి ఇంకా నేను ఫైనల్ రేట్ కూడా అడగాలనుకోవట్లేదు ఇంకా. అవును మామ, ఆడియన్స్ అందరికీ రికమెండ్ చేస్తాను. ఇంకో డౌట్ రావచ్చు, ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు కదా, అందరూ చూడొచ్చా, ఫ్యామిలీతో చూడొచ్చా అని చెప్పి. మామ ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చింది ఆ థీమ్ వల్ల, సినిమా తీసిన విధానం వల్ల కాదు. ఫ్యామిలీతో నిర్మోహమాటంగా చూడొచ్చు, ఇంటిల్లో బాది నవ్వుకుంటారు వెళ్తే. ఖచ్చితంగా రికమెండ్ చేస్తాం మన వాళ్ళందరికి. ఓకే ఓకే సరే నేను కూడా రేపు వెళ్ళి ఆ బిజినెస్ ఏంటో అర్జెంట్ గా తెలుసుకోవాలని ఉంది నాకు. ఒరే ఆ బిజినెస్ చూసి నువ్వు మాత్రం ఆ బిజినెస్ పెట్టగరే. నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి ఒకవేళ ఆ బిజినెస్ కానీ పెడితే కనుక నువ్వే నా పార్ట్నర్ రా. ఒరే అంత భాగ్యం నాకు వద్దు రోయ్.